ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. అయితే కొన్ని విషయములు ఈరోజు దేవుని గురించిన కొన్ని మాటలు మాట్లాడాలని ఆశతో ఈ యూట్యూబ్లో కొన్ని మాటలు పంచుకోవాలనే ఉద్దేశంతో నేను మాట్లాడడం జరుగుతుంది. ఎందుకనంటే ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మనిషికి ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మనిషి ఏదో ఒక రోజు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతాడు అనేది వాస్తవం. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో లోకమును విడిచి వెళ్ళాలి, ఈ లోకం విడిచిపెట్టిన తర్వాతనే ఇంకొక జీవితం ఉంది, ఆ జీవితమే మనకు శాశ్వతమైన జీవితం. అయితే ఆ జీవితం గురించిన ఆలోచనలలో దేవునికి మనం ఎలా దగ్గర ఉండాలనే విషయాన్ని తెలియజేయటకు ఈ లోకంలో పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్ ఒకటి ఈ లోకంలో అనేకులను దేవుని వైపు మళ్లించడానికి తోడ్పడుతున్న గ్రంథం. అయితే ఈ బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు ప్రతి మనిషితో మాట్లాడడానికి అనేకమైన రకాలుగా ప్రయత్నాలు చేస్తూ దేవుడు ఒక పుస్తకాన్ని మన కొరకై ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలోని మాటలను మన కొరకై రచించి ఉన్నాడని ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడుతుంది. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి అనేక మంది చర్చిలలో సంఘాలుగా ఏర్పడి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో రక్షణ సువార్తను ప్రకటిస్తున్నారు. అయితే రక్షణ సువార్త ప్రకటిస్తున్నప్పటికీ ఎవరైతే ప్రభువును వాళ్ళ సొంత రక్షకుడుగాను వాళ్ళపైన అధికారిగాను నియమించుకొని ఇష్టపడి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుకు ఇష్టంగా జీవించాలని ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసిస్తూ ఆయనకు మాత్రమే మహిమకరంగా ఉండాలని ఆశపడుతూ సంఘాలుగా ఏర్పరచబడి ఒక గుంపుగా కూడుకొని ఆయనను ఆరాధించడానికి కూడుకుంటున్న గుంపులను బట్టి ఈ దినమున అనేక సంగతులు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే యేసుక్రీస్తుకు ఇష్టంగా ఉండాలని ఆలోచిస్తున్నప్పటికీ ఆయనకి ఏది ఇష్టమో అది మాత్రమే చేయడం లేదు. అనేక సంగతులు తెలుసుకుంటున్నారు. దేవుడంటే మన కొరకై పరలోకం నుండి దిగివచ్చి మనం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా మనకు బదులుగా ప్రభువు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో బలి పశువుగా మన కొరకు బలర్పించబడి మనకు పాప విముక్తి కలిగించి మనం నిత్య నరకాగ్నిలో పడకుండా ఉండాలని మన కోసం ఆయన ఎంతగానో కష్టపడి శ్రమలను కోర్చి కలవరి శిలువలో మరణించి తిరిగి లేచి మనకు ఈ పాపం నుంచి విడుదల, నరకాగ్ని నుంచి విడుదల కలిగించి మహాశ్రమల పాలు కాకుండా సత్యం జీవం మార్గం మన ముందున్నాడని నమ్మి ఆయనను వేడుకొని ఆయనకి ఇష్టంగా జీవించాలని ఆశపడుతున్న వారు ఎంతోమంది ఉంటున్నప్పటికీ నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రైస్తవులను గమనించినట్లయితే వారు అనుకుంటున్న ఉద్దేశం ప్రకారం దేవుని నమ్ముచున్నారు అని అనుకున్నట్లయితే ఆ విధంగా జీవిస్తున్నారా? గత కొన్ని సంవత్సరాల నుంచి మేము చర్చికి వెళ్తూ ఉన్న వాళ్ళమే అయినప్పటికీ నాకు కొన్ని సమస్యలు ఎదురై చర్చికి వెళ్లకుండా ఇంటి దగ్గర ఉండి దేవునికి ఎలాగైతే ఇష్టంగా ఉంటామనే ఆలోచనలో పడి దేవుని వైపు చూడడం జరుగుతుంది. అయితే నాకు ఎదురైన సమస్యలు ఎటువంటివి ఉన్నాయంటే, దేవుడు బైబిల్లో చెప్తున్న విషయాలను బట్టి మనము దేవునికి ఇష్టంగా ఉండాలని ఆలోచన చేస్తున్నప్పుడు ఏ గుంపులో అయితే ఉంటామో ఆ గుంపు వారందరికీ ఒకే గురి కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవుని పేరు మీద అంటే యేసుక్రీస్తు వారి పేరు మీద సంఘంగా ఏర్పడి ఆ సంఘంలో దేవునికి ఇష్టంగా ఉండాలని అందరూ ఐక్యతగా ఉండి అందరి ఉద్దేశము యేసుక్రీస్తు వైపు అంటే దేవుని వైపు ఉన్నట్లయితే వారందరి ఆలోచన విధానం ఒకే విధంగా ఉంటుంది. దేవుని కొరకు ఏదైనా వదలడానికి వాళ్ళు ఇష్టపడతారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎట్లా ఉందంటే అందరూ యేసుక్రీస్తు నామంలోనే సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. మేము నిజమైన దేవుని నమ్ముచున్నాము, నిజమైన దేవుని మాత్రమే నమ్ముతాము, మేము ఏ దేవుని నమ్మము ఎందుకంటే వేరే దేవుని లేరు అని అంటున్న వారు కూడా చాలామంది ఉన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నిజ జీవితంలో వీటి గురించి ఆలోచించి చూసినట్లయితే ఎంత మట్టుకు దేవుడిచ్చే రక్షణ పొందడానికి అనుకూలమైన జీవితం జీవిస్తూ దేవునికి భయపడుతూ దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు, మా అంతరంగమును ఎరిగినవాడు ఆయన ఇప్పుడును ఎల్లప్పుడూ జీవించువాడు, జీవింపజేయవాడు. మేమేం చేస్తున్నాము, ఎలా ఉంటున్నాము, మేము కూర్చుండుటయు లేచుటయు పండుకొనుటయు
అంతయు ఎరిగినవాడు అని భయమగలి జీవిస్తున్నవారు ఎక్కడైనా మనకు కనిపిస్తున్నారా అనేది ఒక సంశయంగా మారిపోయింది. ఎందుకనంటే ఒక వ్యక్తికి, ఏమయ్యా నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా, అయితే దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు? ప్రతిదినము నువ్వు ఇంటిలో ప్రార్థన చేసుకుంటున్నావా? చేసుకున్నట్లయితే దేవుడు నీకేమి చెప్పట్లేదా? చెబుతున్నట్లయితే నీ ప్రవర్తనలో ఎందుకు మార్పు రావడం లేదు? మార్పు రావాలి కదా. ఏదైనా ఒక విషయము ఎవరైనా తెలుసుకోవడానికి ప్రయాసపడుతున్నప్పుడు, తాను తెలుసుకోవాలనుకున్న విషయం తెలిసినప్పుడు, తనకు ఆ విషయం తెలియక ముందుకు, తాను తెలుసుకోవాలనుకున్న విషయం తెలిసిన తర్వాతకు ఎంతో కొంత మార్పు అనేది ఉంటుంది. ఎందుకు? తాను తెలుసుకున్నదేదో అది తెలిసిన తర్వాత తెలిసిన దాని ప్రకారము తెలిసిన దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ తెలిసింది ఏదో చేస్తున్నప్పుడు అది తన పనితనంలోనూ, తన మాటల్లోనూ, తన జీవితంలో జరుగుతున్న నిత్యము చేస్తున్న ప్రతి పనిలోనూ దాన్ని ఆయన కనబరుస్తాడు. అదే రీతిగా ఎంతోమంది క్రైస్తవులుగా ఉంటున్నారు. ఎంతోమంది దేవునికి ఇష్టంగా జీవించాలని ఆశపడుతున్నారు. దేవుడు తప్ప మేము వేరొక దేవుని కొలవమని అంటున్నారు. దేవుని పేరు మీదనే సంఘాలుగా ఏర్పడుతున్నారు. దేవుని పేరు మీదనే ఎంతో గొప్ప కార్యాలు జరిగిస్తున్నారు. దేవుడు లేకుండా మేము ఏమీ చేస్తలేము అన్నట్లుగా బ్రతుకుతున్నారు. కానీ దేవుడే లేడు, దేవుడంటే ఎవరో మాకు తెలియదు అన్నట్లుగా ఒక్కొక్కరి క్రియలు ఉంటున్నాయి అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కూడా ఈ మాట గురించి రాయబడి ఉన్నది. అంత మాత్రమే కాదు, నిజ జీవితంలో చూస్తే కూడా దేవుడు పేరును పెట్టుకొని ఎన్నో కార్యక్రమాలు ఇంటిలోనూ బయటిలోనూ సంఘములోనూ సంఘ సాహసంలోనూ సంఘములో ఐక్యంగా ఉంటున్నాం అనుకుని దేవుని కొరకు ఏర్పరిచిన ఒక ప్రత్యేకమైన కూడికలోనూ దేవునికి భయపడుతున్నాము అన్నట్లుగా ఉన్నవారు కనిపించడం చాలా కష్టతరమైపోతుంది. ఎందుకనంటే ఒక్క వ్యక్తిని చూస్తున్నప్పుడు దేవుడు ఈ విధంగా ఉండమన్నాడేమో అని అనిపించడం లేదు. ఇట్లంటున్నప్పుడు విమర్శించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. దేవునికి ఇది ఇష్టము కదా, ఇది చేతాము, మనము ఈ విధంగా ఉండడం దేవునికి ఇష్టమైనది, మనం దేవుని పేరు చెప్పుకుంటున్నాము, దేవునికి ఏది ఇష్టమో అది మాత్రమే చేయట్లేదు, మరి పలానా దగ్గర దేవుడు ఈ విధంగా రాసి ఉన్నాడు, దేవునికి స్తోత్రము కలుగునుగాక. మహోన్నతమైన దేవుడు ఎంతగానో ప్రేమించి మనుషులను ఏ విధంగా ప్రేమిస్తున్నాడో, ఆ మనిషిని ఏ విధంగా కాపాడాలని ప్రయత్నం చేస్తున్నాడో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చాలా వివరంగా రాయబడి ఉంది. ఈ ఈ విషయాలను ఎవరైతే ఇప్పుడు వింటున్న ఎవరైనా కానీ, వారు ఏ మతస్థులైనా కానీ, ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ, వారికి ఏ కులమైనా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, వాళ్ళు అంతస్తులు ఉన్నా ఆస్తి అంతస్తులు లేకపోయినా, ఏ దేశమైనా ఏ రాజ్యమైనా ఏ వృత్తిలో ఉన్నా, ప్రతి మనిషికి పరిశుద్ధ గ్రంథం నుండి వచ్చిన శుభవార్త ఏంటిదంటే, భూమి మీద ఉన్న ప్రతి మనిషి పాపము చేశాడు, పాపం చేసిన ప్రతి మనిషి పాపానికి ఫలితం పొందుతాడు, ఆ ఫలితమే మరణం, ఆ మరణమే యుగ యుగాలు మహాశ్రమలను అనుభవించడం, ఎన్నటెన్నటికీ మానని కష్టములు, భరించలేని వేదనలు అనుభవిస్తూ, భరించలేక రోదిస్తూ, కేకలు వేస్తూ, అది ఎన్నటికీ తగ్గక మానక, ప్రశాంతత లేక, నెమ్మది లేక, అరుస్తూ ఏడుస్తూ అబ్బో అయ్యో అంటూ ఎన్నడూ ఒక్కరోజు కూడా మానకుండా ఉన్న శ్రమలను, మహావేదనలు భరించాల్సి ఉంది గనుక పాపం నుండి విడిపించబడి పాపం యొక్క అధికారము మనిషి మీద ఉండకుండా చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకం నుండి భూమికి వచ్చి తాను మన పక్షంలో నిలబడి మనకు రావాల్సిన శిక్షను తాను భరించి మన పాపము తన మీద మోపబడి మనకు నిత్య జీవం కలిగినట్లు మన పాపం నుండి విడిపించి, మరణం నుండి మనల్ని విడిపించి నిత్య జీవంలోనికి వెళ్ళుటకు మనకు స్వేచ్ఛను అనుగ్రహించి తాను పిలుస్తున్నాడు. సమస్త జనులారా, సమస్త భారము ఇచ్చిన జనులారా,
నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేతునని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ద్వారా దేవుడు ప్రతి మనిషిని పిలుస్తున్నాడు. అయితే దేవుని చిత్తమైతే ఇదే వీడియోలో కొన్ని విషయాలను, దేవుడు చెప్తున్న కొన్ని విషయాలను పంచుకొని ఆశపడుతున్నాను. ఆ రీతిగా దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు, ఆయన ఏ విధంగా ప్రేమ కలిగి ఉన్నాడో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అయితే నిజానికి నిజం ఏమిటంటే, మానవులమైన మనము ప్రేమగల దేవుని చేత సృష్టింపబడ్డాము. మనుషులందరినీ, భూమి సమస్త సృష్టిని దేవుడు తన మాట చేత, తన వాక్కు చేత నిర్మించినాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాసి ఉన్నది. ఆ దేవుడు చెప్తున్న మాట ఏంటిదంటే, ఆయన మనం ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు మనల్ని సృష్టించినవాడు, మనల్ని సృష్టించినాడు కనుకనే మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని కన్నాడు కనుకనే మన మీద ఉన్న ప్రేమను ఆయన కనపరుస్తున్నాడు. ఆ కనపరుస్తున్న విధానం ఎట్టున్నదంటే, మన కొరకై ఆయన గొప్ప విలువ మనకు ఏర్పరిచి ఉన్నాడు. మానవులమైన మనకు గొప్ప విలువ ఉన్నది. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, నాతోనూ నీతోనూ ఒక ప్రత్యేకమైన బంధాన్ని ఆయనలో కూడా కలిసి జీవించడానికి, ఆయన మనతో కూడా జీవించడానికి అనుకూలమైన చాలా దగ్గరి సంబంధమైన ఒక బంధము ఏర్పరచుకొని మనలను ఆయనలో ఒక్కనిగా చూడాలని కోరుతున్నాడు. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకే మనం నశించిపోవడము ఆయనకు ఇష్టం లేదు. మనం ఎటువంటి శ్రమలు అనుభవిస్తామో ముందుగానే నాకు తెలుసు. కాబట్టి మనం చేసిన పని ద్వారా వచ్చే ఫలితాన్ని ఆయన ముందుగానే ఎరిగినవాడు గనక ప్రేమించి మనతో సన్నిహితాన్ని పెంపొందించుకొని ఒక బంధాన్ని ఏర్పరచేసుకొని మనము ఆయనను ప్రేమించేలాగా చేసుకొని ఆయన మాట మనం విని ఆయన చిత్తం చొప్పున జీవించి ఈ లోకంలో పాపం నుంచి విడిపించబడి నిత్యరాజ్యంలో ఆయనతో కూడా నివసించాలని ఆయన మనతో ఒక ప్రత్యేకమైన బంధాన్ని ఏర్పరచుకోవాలని కోరుకుంటున్నాడు. దేవుడు జీవించువాడు, జీవింప చేయువాడు. ఆయన ఏ చెట్టో, ఏ రాయో, ఒక బొమ్మనో చూడనివాడో, మట్టిలో నుండి తీయబడినవాడో, మాట్లాడనివాడో, నీ చేత చేయబడినవాడో కాడు. దేవుడు ఒక వ్యక్తి, సృష్టికర్త. మనలను సృష్టించిన దేవుడే మనతో ఒక బంధాన్ని ఏర్పరచుకోవడానికి చూస్తున్నాడు. ఎందుకు మనతో బంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి చూస్తున్నాడు? ఆయనకి ఏం అవసరం మనతో బంధం చేసుకోవడానికి? మనతో ఒక బంధాన్ని కలుపుకోవడానికి ఆయన ఆశపడుతున్నాడంటే దానికి ఏమిటి కారణం? ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే మనతో బంధం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాడు. ఈ విషయం కూడా మనము పరిశుద్ధ గ్రంథమైన లేఖనంలో యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో మనము చూడగలుగుతాం. మనము మన జీవితాలను ఆయనకు అప్పగించుకోవాలి. ఎందుకంటే ఆయన మనలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుడు మనలను చాలా గొప్పవాడిగా చూస్తున్నాడు. మనకు చాలినవాడు. ఎంత గొప్పవాడంటే మన కొరకు, మనను రక్షించుట కొరకు ఆయన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు కలువరి సిలువలో మరణింపజేయడానికి ఇచ్చివేసి ఉన్నాడు. కనుక ఎప్పుడైనా నీవు దేవుడిని నమ్మకముతో ఆయనను నమ్మినట్లయితే అప్పుడు నీవు నిజమైన నీ సృష్టికర్తను నీవు నమ్ముచున్నావు అన్నమాట. అలా నమ్మిన నీవు నీ జీవితాన్ని నిన్ను బాగా ఎరిగిన ఒకే ఒక్క దేవునికి, అంటే నీ అంతరంగమును వెలుపటను ఎరిగిన దేవునికి ఇచ్చి ఉన్నావు అని దీని అర్థం. నిన్ను బాగా ఎరిగిన వ్యక్తికి నీ జీవితాన్ని ఇచ్చేస్తే నిన్ను ఎట్లా మార్చాలనో, ఏ రీతిగా నిన్ను పరిశుద్ధపరచాలో ఆయనకు మాత్రమే తెలుసు. ఆయన సృష్టించిండు కనుక, నిజమైన సృష్టికర్తను నమ్ముచున్నావు కనుక అప్పుడు ఆయన మనలను ఎంతగానో పరిశుద్ధపరిచి
నిత్య జీవానికి వారసులుగా చేయుటకు మనల్ని ప్రేమిస్తున్నాడు. కావున మనమిక ఆలోచించిన పని లేదు. ఆలోచించకుండా వెనక ముందు అవ్వకుండా మంచి స్థలములో నమ్మకం ఉంచాము అని మనం అర్థం చేసుకోవాలి. మంచి స్థలం అంటే మన రక్షకుడు, మన సృష్టికర్త అయిన దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నామని తెలుసుకోవాలి. ఇంకొక నిజం ఏంటంటే, పాపము మనలను దేవునితో బంధాన్ని ఏర్పరచుకోకుండా చేస్తుంది, మనలను దూరం చేస్తుంది. ఇది గమనించాలి. ఇప్పటి వరకు మనతో దేవుడు బంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయాసపడుతున్నాడు, బంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆయన పిలుస్తున్నాడు అని మనం అంటున్నాం కదా. ఆయన బంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పిలుస్తున్నాడంటే దానికి ఉద్దేశం ఏంటంటే, పాపం చేయడం వల్ల ఆయనతో మనం దూరం అయిపోయినాం. ఒకప్పుడు ఆయనతో మనం బంధం కలిసి ఉన్నవారము కాబట్టి తిరిగి ఆ బంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఈ బంధమును మనం ఏర్పాటు చేసుకోవడానికి మనము దేవునికి అనుకూలంగా ఉండాలంటే మనలను దేవుని నుండి ఏర్పాటు చేస్తున్న పాపం ఒకటి ఉన్నది. మన అందరం తెలియని విషయం ఏమిటంటే, పాపము ఉద్దేశం తెలియదు. పాపం యొక్క ఉద్దేశం ఏంటిది మనకు తెలుసా? తెలియదు, అర్థము చేసుకోలేరు. ఈ ప్రపంచంలో ఉన్న మనమందరము ఏమి నమ్ముతామంటే, మనము ఏమీ తెలియని వారం కాదు. మంచేదో చెడేదో నిర్ణయించగలవారమని. మొత్తానికి అర్థం ఏమిటంటే, మనము ఎంత తెలివిమంతులం అంటే మనకు అన్నీ తెలుసు, మేము నిర్ణయించుకోగలుగుతాం అని అనుకుంటున్నాం. ఇట్లా అనుకుంటూ మన జీవితాన్ని ఎట్లా గడుపుతున్నామంటే, టీవీల ద్వారా, సినిమాల ద్వారా సంతోషిస్తూ జీవితం గడిపేస్తున్నాము. కానీ మనము పాపంలో జీవిస్తున్నాము. అయితే దేవుడు నిజానికి మనకు అర్థమయ్యేలా దేవుడు కొన్ని సందర్భాలను తెలుపుతున్నాడు. తప్పేదో ఒప్పేదో తెలుపుటకు కొన్ని ఖచ్చితత్వములను ఉంచినాడు. ఈ విధంగా దేవుడు ఏర్పరిచిన ఖచ్చితమైన సిద్ధాంతము ద్వారా పాపం అంటే ఏంటిదో తెలుస్తుంది. ఈ విషయాలన్నీ పరిశుద్ధ లేఖనంలో దేవుడు మన కొరకు ఎంతగానో ప్రేమించి రాసి ఉంచిందంటే, మనం ఎక్కడైనా తప్పిపోకుండా, ఎవరైనా వచ్చి మనకు అబద్ధం చెప్పినా, ఎవరైనా వచ్చి మనల్ని మోసం చేయాలని చూసినా, ఎవరైనా ఆయన పేరు మీద వచ్చి లేనివి పోనివి చెప్పి ఆయనకి ఏది ఇష్టం లేదో అదే ఇష్టమని చెప్పడానికి ప్రయత్నించినా, మనం తప్పిపోకుండా ఉండడానికి, మనకు మార్గదర్శకంగా ఆయనను వెతకడానికి, దేవునికి ఇష్టమేదో తెలుసుకోవడానికి, నిజానికి తప్పంటే ఏంటిదో మంచి అంటే ఏంటిదో తెలుసుకోవడానికి ఆయన ఈ పరిశుద్ధ గ్రంథమైన లేఖనాల ద్వారా రాసి ఉంచిన ఆయన మాటలను మన కొరకై ఉంచున్నారు. ఆయన మాటలను మనం చదువుతున్నప్పుడు నమ్మాలని చెప్తున్నది ఏంటిదంటే, దేవుడే మనతో మాట్లాడుతున్నాడు అని నమ్మాలి. ఇంత గొప్పగా ఒక పుస్తకాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథముగా మన మధ్యలో ఉంచున్నాడు. ఇంత గొప్ప దేవునికి మనం ఏ విధంగా రుణం చెల్లించాలి? ఇంత మంచి అవకాశం ఇస్తున్న దేవునికి మనం ఎలా సన్నిహితంగా ఉండాలి? ఏరి కోరి మన కోసం ఆయన మరణించి మనతో ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకొని మనతో కలిసి సహవాసం చేసి మనను రక్షించడానికి ఇంతగా ప్రయత్నిస్తున్న ఈ గొప్ప దేవుణ్ణి ఎలా మనం ప్రేమించాలి? ఈ దినములలో క్రైస్తవులముని ఎంతగా గొప్పగా చెప్పుకుంటూ వాళ్ళ ఆడంబరాలు అంతులేని విధంగా గొప్ప కేకలతోనూ ప్రపంచానికి చాటి చెప్పే విధంగా బహాటంగా బహిరంగంగా మేము దేవుని వారసులమని చెప్పుకుంటూ ఉంటున్న వాళ్ళను ఒక్కసారి దేవుడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే బదులు ఎలా ఉంటుంది? ఏమని బదులు ఇస్తారు? దేవుడు రాకడ సమీపిస్తున్నప్పటికీ దేవుడంటే భయం లేని జీవితం జీవిస్తున్న జనము ఈ లోకంలో మన చుట్టూ, మనలో కూడా ఈ భావజలము పెరిగిపోతున్నది. దేవుడంటే బొత్తిగా భయం లేదు, దేవుడంటే ఏమాత్రమును వణుకులేదు, దేవుడు చూస్తున్నాడనే ఆలోచన, ఇంకిత జ్ఞానం లేకుండా జీవిస్తున్న క్రైస్తవ లోకంలో క్రీస్తు ఎక్కడున్నాడు? చూచుటకు కన్నులకు ఏ పాటికైనా కనిపిస్తాడా?
ఏ విశ్వాస జీవితంలోనైనా దేవుడు యేసుక్రీస్తు ప్రభువు నిజరూపము కనిపిస్తుందా? ఏ ఒక్క క్రైస్తవుడైనా ఆయన పోలికలో మారగలుగుతున్నాడా? ఆయన రూపము ధరించుకోగలుగుతున్నాడా? ఆయనలో ఏకమైపోతున్నాడా? ఆయనలో మనం ఉండగలుగుతున్నామా? మనలో ఆయన ఉండడానికి అవకాశం ఇస్తున్నామా? ఎట్లా? ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తున్నామే. మనల్ని రక్షించేది ఎవరు? మన అంతరంగం నెరిగిన దేవుడే మనకు వచ్చి చెప్తున్నా మన చెవులు వినబడట్లేదు, మన మనస్సునకు దేవుని మాటలు ఎక్కట్లేదు. ఈ మాటలను వింటున్నట్టయితే ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. దేవుడు మనకు హెచ్చరికను జారీ చేస్తున్నాడు. సమయమును సమీపిస్తున్నది. అందరూ అంతటను మారుమనసు పొందాలి. దేవుడిస్తున్న ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఆయన వైపు అందరూ మరలాలి. ఆయనను వేడుకొనాలి. రక్షించుటకు సిద్ధంగా ఆయన హస్తములను మన వైపు చాపుచున్నాడు. ఏమాత్రము క్షణము మాత్రము లేటు చేసినా, ఆలస్యం చేసినా, మన చేతులు ఆయన వైపు మనము చాపకపోయినా, ఆయన వైపు మన కన్నులెత్తి మొరబెట్టకపోయినా, ఆయనకు ఏమాత్రము మన హృదయాన్ని అప్పజెప్పకపోయినా, మన హృదయంలో ఆయనకు చోటు లేదని ఆయనకు తెలిసినా, మన అంతరంగంలో ఆయన నివసించకపోతే నీ నా గతి, నీ నా పరిస్థితి ఏమిటి? దేవుని రాకడకు సూచనలు ఎన్నో ఈ కాలములో మనం చూస్తున్నాము. అనేకమైన ఉగ్రతగాల్చిన రూపంలో, తెగుళ్ళ రూపంలో, జలప్రలయాలు, చిన్న చిన్న జలప్రలయాలు, ఊర్లే కొట్టుకుపోతున్న పరిస్థితులు, రాజ్యముల మీద రాజ్యములు, యుద్ధములు జరుగుతున్న పరిస్థితులు, ఏమాత్రమును విశ్రమము లేకుండా జరుగుతున్న యుద్ధాలు, మనుషుల మధ్యలో ఎవరి పట్ల ఎవరికి జాలి కనికరం లేకుండా క్రూర ప్రవర్తన కలిగి జీవిస్తున్న పరిస్థితులు ఒక్కసారి క్రైస్తవుడు అనుకుంటున్నా నీవు గమనించు. నీ పక్కకు నీతో పాటు జీవిస్తున్న నీతో మనిషికి నీవు క్రైస్తవుడు అయితే నీలో దేవుణ్ణి చూపించు. దేవుని ప్రేమ నీవు చూపించు. నీ పక్కకు నీతో పాటు జీవిస్తున్నా, నీతో కలిసి జీవిస్తున్న ఒక మనిషి దేవుడు అనుగ్రహిస్తున్న రక్షణ పొందడానికి తనలో ఒక ఆలోచన పుట్టాలి. దేవుడు నిన్ను చూస్తున్నవాడు. నీవు దేవుని వైపు చూస్తున్నట్లయితే నిన్ను చూస్తున్న వారికి దేవుని పత్రికగా నువ్వు అగుపడాలి. నిన్ను చూస్తున్న ప్రతి ఒక్కరూ దేవుణ్ణి తెలుసుకోగలగాలి. ఈ చివరి దినములలో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు ఎవరైనా పర్వాలేదు, నిజమునకు ఏదో ఒకరోజు చనిపోవాలి. చనిపోకన్నా ముందు, చనిపోక మునిపే ఈ లోకంలో శరీరంలో జీవిస్తున్నప్పుడే ఒక్కసారి నీవెవరు, ఈ లోకంలో ఎందుకు జీవిస్తున్నావు, ఈ లోకంలో చనిపోయిన తర్వాత ఇంకో జీవితం ఉందని బైబుల్ చెబుతుంది. ఇది నమ్మిన ప్రతి వారు యేసుక్రీస్తుని నమ్మాలి. యేసుక్రీస్తుని నమ్మిన ప్రతి వాడు ఈ లోక పాపంలో నుంచి విడిపించబడి, పరిశుద్ధపరచబడి, ఆయన జాలి చేత, ఉచితమైన కృపచేత నిత్య జీవానికి వారసుడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కావడానికి దేవుడు పరిశుద్ధ లేఖనాల ద్వారా ఒక మార్గాన్ని ఏర్పాటు చేసినారు. ప్రియ సోదరులారా, ఇంక మాటలను మీరు ఒకసారి గమనించి జాగ్రత్త పడవలసిందిగా, సమయాన్ని వ్యర్థపరచుకోకూడదని ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వినుచున్న వారందరికీ నా మనవి చేస్తున్నాను.